బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలోని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సో ఇప్పటికే ఆయన తెలంగాణ రాష్ట్రంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీలో ఉన్నారు. 2 రోజుల పాటుగా ఇక్కడే ఆయన బిజీ గడుపుతున్నారు. మొన్న ప్రజాభవన్ ఇద్దరి ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్విభజన చట్టానికి సంబంధించి కొన్ని అంశాలు చర్చించారు. ఇక మరుసటి రోజు ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి చేరుకున్నారు. అక్కడ టీడీపీ కార్యకర్తలు ఉత్సాహం నింపేందుకు ఆయన ఇక్కడ పార్టీని పటిష్టం చేస్తాం, పార్టీని ముందుకు తీసుకువెళ్తాం, పార్టీని మళ్ళీ యాక్టివ్ చేస్తాం తెలంగాణలో. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలోనే ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించారు. తెలంగాణలోనే ఆయన కొంత ఇక్కడ ప్రజల ఆదరణతోనే ముందుకు వెళ్ళారు. సో తిరిగి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని మళ్ళీ యాక్టివ్ చేస్తానంటూ చంద్రబాబు ఇప్పటికి చెప్పడంతో ఆ తర్వాతే ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబుని భేటీ అవ్వడం అనేది చర్చనీయాంశం అవుతోంది. సో ఒక్కసారిగా పార్టీ యాక్టివ్ చేస్తానని చంద్రబాబు ప్రకటించడం, అదే రోజు సాయంత్రానికి చంద్రబాబుని అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ కలవడం అనేది ఒక్కసారిగా చర్చనీయాంశం అవుతుంది. అసలు ఏం జరుగుతోంది, రాజకీయాలు ఎటువంటి సినారియో చేంజ్ కాబోతుందని ఒక ఉత్కంఠ రేపుతోంది. ఇక మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అంటే ముఖ్యంగా టీడీపీ అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అక్కడ ఎన్డీఏ కూటమి గెలవంగానే ఎలాగైనా ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని ఒక ఉత్సాహంతో అక్కడ ఖమ్మంలోని టీడీపీ శ్రేణులు ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏకంగా తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆ ఉత్సవాలకు హాజరైనా కూడా సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది ఒక టాపిక్ అనేది. ఇప్పుడు మరోసారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. 2 అంశాలు చూడాలి ఇక్కడ. ఒకటి, ఆయన పార్టీని తిరిగి యాక్టివ్ చేయబోతున్నాం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించింది ఈ గడ్డపైనే, నేను ఈ గడ్డకి చాలా సేవ చేశాను, ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పరంలో ముందుకెళ్తుందంటే డెఫినెట్గా టీడీపీ కృషి ఉందంటూ చంద్రబాబు మాట్లాడడం ఒక ఎత్తు అయితే, రెండో అంశం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తర్వాత ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా భేటీ కావడం అనేది మనం చాలా కీలకంగా చూడాలి. ఒకవైపు పార్టీ పటిష్టత అనే అంశం చంద్రబాబు నోటికింట రాగానే తిరిగి సాయంత్రానికల్లా ఇద్దరు భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. ఇక ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పక్షం నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు. సో ఇటు ఇండియా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే అదే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది చంద్రబాబుతో. అంటే ఎందుకు ఇంత గోప్యంగా ప్రత్యేకంగా పాల్గొనాల్సి వచ్చింది, చంద్రబాబుతో వాళ్ళు ఏం చర్చించారు, చంద్రబాబు వాళ్ళకి ఏం సూచనలు చేశాడు, లేదంటే వాళ్ళ గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ గురు బాధ్యతని లేకుంటే గురువుని కలిసేందుకు వాళ్ళు కనుక వెళ్ళడం జరిగిందా, ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాట్లాడదాం ఒకసారి. ప్రతినిధి మధుతో మాట్లాడకంటే ముందు ఒకసారి చంద్రబాబు నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా పార్టీ పునర్నిర్మాణం గురించి మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారో చూద్దాం. మహానాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడొస్తా ఉంది. మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా
రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. 20 ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మనం అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మనం అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించాను. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది. మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది. భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది. ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది. అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మాటగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు. చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగానైనా సరే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేను వేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకున్నాం. ఇక చూసారు, చంద్రబాబు నాయుడు పార్టీని రీయాక్టివేట్ చేస్తాం, రీస్ట్రక్చర్ చేస్తాం, యువరక్తాన్ని నింపుతాం. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగిందో అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తీసుకొద్దామా లేదా అని ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా మాట్లాడడం జరిగింది. సో ఈ మాటలు సంకేతాలు వెలువడంగానే తిరిగి సాయంత్రానికల్లా అరకపూడి గాంధీ తర్వాత ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా భేటీ కావడం, ఇటు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక సమావేశం ద్వారా చంద్రబాబును భేటీ ఇవ్వడం కొంత సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అసలు రాజకీయాలు ఏ రకంగా మారుతున్నాయనేది కొంత చర్చనీయాంశం అవుతోంది. సో ఒకసారి మాట్లాడడంతో పాటుగా మధు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఏంటి ఒక్కసారిగా రీస్ట్రక్చర్ చేస్తాం, తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం, ఒక యువరక్తాన్ని ఈ పార్టీలో ఇమడింపజేస్తామని చంద్రబాబు మాట్లాడిన వెంటనే ఆ రోజు సాయంత్రానికే ఎమ్మెల్యేల భేటీని కొంత సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సో ఎట్లా చూడాలి ఈ భేటీకి సంబంధించి, ఏం జరిగింది, వాళ్ళ ఇరువురి మధ్య ఎటువంటి చర్చకు వచ్చాయి? బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో భారీగా ర్యాలీ, మళ్ళీ నిన్న
బేగంపేట నుంచి స్వాగతం ర్యాలీ చేశారు వచ్చిన రోజే ఎయిర్పోర్ట్ నుంచి. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ, నెక్స్ట్ డే రోజే మళ్ళీ ఆయన నివాసం నుంచి పార్టీ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. అంటే 3 రోజులు చాలా బిజీ షెడ్యూల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. కార్యకర్తల్ని నాయకుల్ని కలుస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో నిన్న ఎన్టీఆర్ భవన్ వేదికగా తెలంగాణలో పార్టీ పునర్వైభవం తీసుకొస్తాను, పార్టీ పునర్నిర్మిస్తానంటూ స్టేట్మెంట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలవడం వెనుక ప్రస్తుతం సర్వత్రా చర్చ కొనసాగుతా ఉంది. ఈ మధ్య ఎందుకంటే ఆ కలిసినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారే కావడంతో చంద్రబాబు నాయుడిని కలవడం పైన సర్వత్రా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకు కలిశారు అనేటువంటిది, ఆ ఎమ్మెల్యేలందరిపైన కూడా ఈ మధ్య కాలంలో పార్టీ మారనున్నారనేటువంటి వార్తలు ఎక్కువగా వినిపించాయి పొలిటికల్ సర్కిల్లో. వాళ్ళంతా కూడా ఈ రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని వాటిలో పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిశారు. మరి అది మర్యాదపూర్వకంగా కలిశారా, గతంలో పరిచయం ఉన్నందువల్ల ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు అనేటువంటిది ఒకవైపు చర్చ ఉంటే, వీళ్ళంతా కూడా పార్టీ వేయడానికి సిద్ధమవుతున్నారు, మళ్ళీ టీడీపీలోకి వస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతా ఉంది. కానీ అది ఎంతవరకు నిజం అనేటువంటిది చూడాలి. అయితే ప్రస్తుతం బాబును కలిసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారా, మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యారా అనేది తెలియాల్సింది. బాబు కాకపోతే బాబును చంద్రబాబు నాయుడిని కలిసిన ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలిశారనే ప్రచారం జరుగుతా ఉంది. మాధవరం కృష్ణారావు కూకట్పల్లికి సంబంధించి, కేపీ వివేకానంద గౌడ్ కావచ్చు, మాగంటి గోపీనాథ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు కూడా కలిశారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది. వీళ్ళంతా కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాము అనేటువంటి ఒక మాట చెప్తున్నప్పటికీ వీళ్ళంతా గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారు కావడం, టీడీపీ జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సెటిలర్స్ ఓట్లతో కూడా వీళ్ళందరూ గతంలో విజయం సాధించారనే ప్రచారం గతంలో జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా 2014, 2018, మొన్న రీసెంట్ గా జరిగినటువంటి 2023లో కూడా. సో సెటిలర్స్ ఓట్లు చాలా కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ చట్టం మళ్ళినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు కట్టుపోయారు. కానీ ఇటు అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగాయి, తెలంగాణకు వచ్చాయి. కాబట్టి ఆ సమయంలో జిహెచ్ఎంసీ సంబంధించిన సరౌండింగ్ లో సెటిలర్స్ ఓట్స్ చాలా కీలకం. వారంతా టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండడంతో గతంలో బీఆర్ఎస్ కు సెటిలర్స్ మళ్ళారు అనేటువంటి గతంలో ప్రచారం జరిగింది, మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వీరు చంద్రబాబు నాయుడు కలవడం వెనకాల నా రీజన్ ఏంటి, మా దానికి తోడు నిన్న చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కు దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ కి నిన్న కలిసినటువంటి ఎమ్మెల్యేలకు అనేటువంటి తర్వాత పొలిటికల్ సర్కిల్ అయితే చర్చ కొనసాగుతుంది. టీడీపీ పార్టీ రీస్ట్రక్చర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సో దానిలో భాగంగానే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో అటు ఆయన చెప్పిన వెంటనే వీళ్ళిద్దరు కలవడం అనేది ఆ చర్చ కొనసాగుతోంది. ఇన్ఫాక్ట్ వీళ్ళు గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ స్ట్రక్చరింగ్ నేపథ్యంలో వీళ్ళు ఏమైనా పార్టీలోకి మళ్ళీ వెళ్తారా, లేదంటే ఎటువంటి చర్చ జరిగిందని ఒక ఓవరాల్గా 2 రోజులుగా హైదరాబాద్లో బిజీగా పర్యటిస్తున్నారు చంద్రబాబు. మొన్న సాయంత్రం ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పైన ఇద్దరు కూడా చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఓ క్లారిటీ కూడా తీసుకునే అవకాశం కనిపించింది. కొన్ని దశల వారీగా వాళ్ళు ఈ యొక్క అంశాల మీద సమస్యలను పరిష్కారం చేసుకోవడం కోసం కమిటీలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక తదుపరిన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్లారు చంద్రబాబు నాయుడు. అక్కడ టీడీపీ కార్యకర్తలతోని ఆయన దిశానిర్దేశం చేశారు, కార్యకర్తలతో ముచ్చటించారు ఆయన. సో మొత్తం మీద పార్టీ పునర్వైభవం తీసుకొస్తాం, తెలంగాణలో ఏదైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ పార్టీ ఇక్కడ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాల్సిన కర్తవ్యం టీడీపీ కార్యకర్తల మీద ఉంది. డెఫినెట్గా పార్టీని రీస్ట్రక్చర్ చేస్తామని చెప్పి చంద్రబాబు నిన్న ఉదయాన్నే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా చెప్పడం, ఆ రోజు సాయంత్రమే అంటే నిన్న సాయంత్రమే తిరిగి అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు ఇద్దరు కూడా. సో వారిద్దరు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవడం, భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది. అది మర్యాదపూర్వకమైనటువంటి భేటీయా, లేదంటే రాజకీయపరమైనటువంటి భేటీయా? ఉదయాన్నే ఆ రకంగా పార్టీ పునర్నిర్మాణంపై సంకేతాలు రావడం, సాయంత్రానికల్లా ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ కావడం అనేది చర్చనీయాంశం అవుతుంది. ఇలా ఉంచితే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు సైతం చంద్రబాబుతో నిన్న భేటీ కావడం జరిగింది. మరి అదేటువంటి సంకేతాలు రాబోతున్నాయి? సో మొత్తం మీద ఈ ముగ్గురు భేటీ, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి భేటీ, ఇవంతా కూడా
రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఓవైపు పార్టీ నిర్మాణం పునర్నిర్మాణం సంకేతాలతో ముగ్గురు కూడా భేటీ అవ్వడం అనేది చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడితో ఆగేలా కనిపించలేదు. మరికొంతమంది కూడా ఈరోజు లేదా చంద్రబాబు టూర్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో భేటీ అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది.